సార్ ఇంకొకటి మనము అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకోవడం బెస్టా లేకపోతే ఇండివిజువల్ హౌస్ తీసుకోవడం బెస్టా? అక్కడ మనం కొనే ప్రైస్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర ఒక క్లయింట్స్ వచ్చినప్పుడు కంపారిజన్ చూసాం. వాళ్ళు ₹1,00,000 గజానికి ఉప్పల్లో ల్యాండ్ కొన్నారు, 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారు. రెంట్ వస్తుంది కదా, మనం ఉండంగా మనం రెంట్ తోటి ఈఎంఐ కొద్దిగా కట్టచ్చులే అని చెప్పి ఇండిపెండెంట్ హౌస్ బాగుంటుందని చెప్పి చేశారు. ఇప్పుడు అదే టైంకి ఇంకొక క్లయింట్ ఇటువైపు ఈ సైడ్ ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో అదే ₹1,00,000 గజానికి భూమి కొన్నారు, అదే 3 ఫ్లోర్లు కట్టారు. ఆయనకు వచ్చేసరికి ఏమో రెంట్లు 30,000 వస్తున్నాయి, ఈయనకు వచ్చేసరికి ఏమో రెంట్లు 70,000 వస్తున్నాయి. సో లొకేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది రెంటల్కి, ఉప్పల్ సైడ్కి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 15,000. హైటెక్ సిటీ దగ్గరలోకి తీసుకున్నాం అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 30,000. అదే కాస్ట్ కదా, అదే 1,00,000 గజం, అదే కన్స్ట్రక్షన్ కాస్ట్, కానీ రెంట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది? సో ఇక్కడ పాకెట్ సైజ్ కూడా డిపెండ్స్. ఇప్పుడు రెంటల్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని అంటే డెఫినెట్గా ఇండిపెండెంట్ హౌస్ కట్టి కొన్ని రెంట్లకు ఇచ్చుకోవడం మంచిది. ఏరియా డిమాండ్, ఎక్కడ డిమాండ్ ఉంది రెంటల్ ఈల్డ్, అవన్నీ చెక్ చేయకుండా రెంట్ వస్తుంది కదా అని చెప్పి బండ గుద్దినట్టు కొట్టుకొనియద్దు. చాలామంది పొరపాట్లు చేస్తారు. రెంట్ వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. కొన్ని చోట్ల అపార్ట్మెంటే కరెక్టు, కొన్ని చోట్ల ఇండిపెండెంట్ హౌసే కరెక్టు, అన్ని చోట్ల అన్ని పని చేయవు. రెంటల్ ఈల్డ్ పెద్దగా లేదు, తక్కువ రెంటు ఇదంతా నడుస్తుంది, కానీ మనం అదే ఏరియాలో ఉండాలి. ఇండిపెండెంట్ హౌస్ కొని దాన్ని అన్ని ఫ్లోర్లు కట్టి తక్కువ రెంటుతో మనం లాస్ అవుతాం. ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కొని మిగతా డబ్బులు తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టాలి. ఇండిపెండెంట్ హౌస్ ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్నే, ల్యాండ్ కొనాలి, ఫ్లోర్లు వేయాలి. ఒక అపార్ట్మెంట్ ₹1,00,000 అవుతుందంటే ఇండిపెండెంట్ హౌస్ 3 కోట్లు అయింది. ₹1,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కొని 2 కోట్లు పెట్టుకొని ఎక్కడ చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏది లో రెంటల్ ఈల్డ్ ఉంది, ఇక మనకు వేస్ట్ ఇది అనుకున్నప్పుడు ఇల్లు ఖచ్చితంగా కావాలి. 50 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇల్లు ఉండాల్సిందే. ఎందుకు? మనకి ఏదైనా అయితే ఇంటికి కూడా రానియరు.